ఏమి ఇంత రోతగా పెట్టినారు ఈడ అన్నోలేరి ఇంత గలీజుంది లేదు మన అన్నోలేరి ఇదంతా ఏడి శంకరన్ ఏడి నాకు అర్థం క్యా కైకు ఇంత గలీజుంది ఈడంతా నాకు అర్థం కావట్లే ఆవులకి దానికి ఏం సంబంధం నాకు అర్థం కావట్లేదు ఏమన్నా బెస్ట్ మార్కెట్ అయితే ఇంత గబ్బుగా చేసినారు నాకు అర్థం కాలే లేదు నాకు రేపటికంతా మొత్తం క్లీన్ కావాల్సిండేది చేపి అన్నా మీరంతా బాగా పెట్టుకుంటారు అనుకుంటే ఏమిది నాకు అర్థం కాలే అవును ఇది చెత్తేసేకే కదా మీరు పెట్టిండేది లేదు అన్ని పైకి పోవాల్సిండేదే పైకి ఎత్తాల్సిండేది ఇవంతా ఇంతకుముందు ట్రాక్టర్కి వచ్చి కంపోస్ట్ పంపిస్తాంటే లేదు 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 కాదన్నా మీకు ఉన్నారు కదా మీరంతా ప్రెసిడెంట్ గిసిడెంట్ అంతా ఉన్నారు కదా మీరు అన్ని పైకి పోవాల్సిండేదే దీనిపైన పెట్టేదానికి ఏం లేదు ఖచ్చితంగా లేదు వాళ్ళకి లేదు ఒక వారం టైం ఈ వారంలో అంతా పైకి వెళ్ళిపోవాల్సినదే వచ్చే వారం నుంచి మాత్రం ఒప్పుకునేది లేదు ఏమన్నా అంతే కదా అట్లే చేద్దాం అన్ని పైకి ఎక్కాల్సిందేదే ఇవన్నీ పైకి పోవాల్సిందేదే మీరు కింద పెట్టుకోవడానికి లేదు దయచేసి అన్ని పైకి పెట్టండి మీకు వారం టైం ఇస్తున్నా అన్ని పైకి ఎక్కాల్సిందేదే మీరు ఇంకా ఆడదాకా పెట్టుకుంటా పోతాం ఏనా ఎట్లున్నావు బాగున్నా ఏమి మాస్క్ వేసుకున్నావు నేనే మేలే మీ అందరికన్నా మాస్క్ లేకుండా కూడా బాగానే ఉన్నా అందరు దగ్గుతున్నారు తుమ్ముతున్నారు ఇవన్నీ పైకి పోవాల్సిండేదే కింద పెట్టుకోవడానికి లేదు మీరు ఏంటికి పెట్టినారు అన్ని పైకి తీసుకెళ్ళండి దయచేసి ఏమన్నా బాగున్నా అన్నా ఏమ్మా బాగున్నారంతా ఏమ్మా ఎట్లున్నారంతా ఏమ్మా బాగున్నా అమ్మా ఇవన్నీ పైకి ఎక్కియాల్సిండేదమ్మా మీరంతా ఎవరు షాపుల ముందర వాళ్ళంతా పైకి ఎక్కియాల్సిండేదే ఇక్కడ మార్కెట్ తెల్లవాడుతాను మొత్తం అన్ని రైతులు అన్ని వేరే వాళ్ళు బయట అమ్ముతాడు లోపలికి ఎవరు రావడం లేదు వ్యాపారస్తులే అన్నా గుడ్ ఈవినింగ్ ఏం లా నాకు నాయనతో కూర్చున్నారు కదా నిన్న మొన్న ఏమన్నా రూల్స్ చెప్పినాడా దీనికి ముందులాగా చేసేస్తామని లేకపోతే లేదా ఎట్లా మనం నేనైతే ఇప్పుడే చెప్తున్నా వీళ్ళందరూ కింద పెట్టినటువంటి కూడా పైకి ఎక్కించాల్సిందేది అనేసి వెరీ వెరీ డర్టీ ఇట్ ఇస్ మన మార్కెట్ బెస్ట్ మార్కెట్గా ఉండేది ఇప్పుడు వర్స్ట్ మార్కెట్గా అయిపోయింది మనం మళ్ళా బ్యాక్ తెచ్చుకోవాల్సిండేదే మొత్తం అంతా బ్యాక్ టు ఓల్డ్ సిస్టమ్ బయట అయితే చాలా హారబుల్గా ఉంది అసలుకి నాకు తెలియదు మీరు రేపు పొద్దున వచ్చి వీళ్ళని మొత్తం చేపించేసి నీట్గా హ్యాండ్ ఓవర్ చేయండి ఇంకా వాళ్ళ బాధ్యత అది తర్వాత ఏమన్నా అంతే కదన్నా ఎక్ బార్ పూరా క్లీన్ కరికే నీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు తర్వాత ఇంక మీరు చూసుకోవాల్సిందే మాట్లాడదాము ఫస్ట్ మీరు రెడీగా అండి లోపల మీరు నేర్పించిండేదే కదా అది ఏంటికి నేర్పించినారు తప్ప అని చెప్పిండేది ఎవరు నేర్పించిండేది అది మీరే నేర్పించుకున్నారు మీరే గబ్బు పట్టించినారు మళ్ళా ఈ కరోనాలో జరిగిందో యాడి జరిగిందో అట్లా సార్ అప్పుడు ఎవరికి వర్క్ లేక ఈ బిజినెస్ చేస్తారు ఇదే మీ ఖాళీ ఉంది ఇది అంతేనా ఎప్పుడు అంతేనా ఛానల్ లేదు అందరికి చెప్పుకుంటారా అన్న ఖచ్చితంగా పైకి వెళ్ళాల్సిండేదే ఆ టైంకి ఫ్రీగా ఉంటారు ఆ టైంకి ఒకసారి మొత్తం నేను ఒక్క రౌండ్ ఏంటన్నా కంప్లీట్గా హ్యాండ్ వర్క్ పెట్టిస్తానండి పెట్టించి క్లియర్ చేసి దాన్ని వీళ్ళు హ్యాండ్ ఏం పేరు నీది స్కూల్కి పోతావా లేదా ఏ బడికి పోతావు టీచర్ మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నావు ఈరోజు అమ్మతో వచ్చినావా హాయ్ రా నువ్వు అమ్ముతున్నావా కూరగాయలు నీకొచ్చా ఎట్లా అమ్ముతావు చెప్పురా నాకు కేజీ ఎంత నేర్పియాలన్నా
నిజంగా చెప్తున్నా, పిల్లోళ్ళకి ఇప్పుడు నుంచే నేర్పిస్తే రోజంతా ఆలోచన వస్తుంది, మేము ఆ పని చేయాలని చెప్పేసి. రైట్ మా, దానికేమో ఫోన్ ఇచ్చేసినారు, అది దాంట్లో బిజీగా ఉంది, అది నా మొహం కూడా చూడకోకుండా అది. కాదమ్మా, ఓ పని చేయి, ఇగో తల్లి, మొత్తం ఇదంతా బ్లాక్ చేసేసేమని అయిపోతుంది. అందరూ అలా తిరిగి వెళ్తారు, ఇది లేకుండా పోతుంది. అంతే కదా, అయిపోయా కదా. దా హెల్ప్ చేద్దాం దా ఇక్కడ దాకా. ఏమ్మా బాగున్నావా? ఎట్టుంది వ్యాపారము? నీకేం బ్రహ్మాండంగా ఉంటుంది. రోజంతా మా కోసం ఎనీకన్నీ పైకి పోవాల్సిండేదే.